divisibility by 5. A number is divisible by 5 if its units place is 0 or 5. ఏదైనా నంబర్లో యూనిట్స్ ప్లేస్ అంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే అది 5లో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 5205 లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2670070 లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఇది 5లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ ప్రాపర్టీ చూద్దాం. మీకు 2, 3, 4 డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాము, అందులో చెక్ చేసుకోండి. డివిజిబిలిటీ రూల్స్ కనుక మీకు ప్రాపర్గా తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. సిక్స్త్ divisibility property. A number is divisible by 6 if it is divisible by 2 and 3 both. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3 అంటే 2 into 3, 2 3s 6. ఏ నంబర్ అయినా సరే 2లోను 3లోను ఈ రెండింటిలోనూ కూడా డివిజిబుల్ అయితే ఆ నంబరు 6లో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3 5 6 12 లాస్ట్లో 2 ఉంది. సో ఇది 2లో డివిజిబుల్ అవుతుంది. 2లో డివిజిబుల్ అవుతుంది. 3లో డివిజిబుల్ అవుతుందా లేదో చూద్దాం. 2 3 5 5 5 10 10 6 16 16 1 17 19. సో 3లో డివిజిబుల్ అవ్వదు. ఏ నంబర్ అయినా 2లోను 3లోను డివిజిబుల్ అయితేనే 6లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనము తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో 2లో డివిజిబుల్ అవుతుంది. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇక్కడ సాటిస్ఫై చేయలేదు కాబట్టి 3లో డివిజిబుల్ అవ్వదు. సో మనము రూల్ ఏంటి? 2లోను 3లోను రెండింటిలోనూ అవ్వాలి. ఇంకొక నంబర్ తీసుకుందాం. 85806 ఈ నంబర్ తీసుకుందాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి ఈ నంబరు 2లో డివిజిబుల్ అవుతుంది. ఈ రూల్ 2 డివిజిబుల్ రూల్ ఇక్కడ సాటిస్ఫై అయింది. 3లో కూడా డివిజిబుల్ అయితేనే 6లో డివిజిబుల్ అవుతుందని చెప్పి మనము ఇంతకు ముందు నేర్చుకున్నాం కాబట్టి చూద్దాం. 8 5 8 8 16 16 6 22 5 27. సో 27 3లో డివిజిబుల్ అవుతుంది. సో 2లోను ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, 3లోను ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నంబర్ 6లో డివిజిబుల్ అవుతుంది. మీకు 2 3 4 డివిజిబిలిటీ రూల్స్ ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను, అవి రిఫర్ చేసుకోండి. ఇక డివిజిబిలిటీ రూల్ 7. ఏ నంబర్ of 3 or more digits is divisible by 7 if the sum of the numbers formed by the last 2 digits and twice the number formed by the remaining digits is divisible by 7. ఏదైనా నంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ని డబల్ చేసి యాడ్ చేస్తే ఆ వచ్చిన నంబరు 7లో డివిజిబుల్ అయితే టోటల్ నంబరు 7లో డివిజిబుల్ అవుతుంది. అదొక రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ది లాస్ట్ డిజిట్ అండ్ నంబర్ ఫార్మ్డ్ బై అదర్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7. లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డబుల్ చేయాలి, మిగిలిన నంబర్లో నుంచి మైనస్ చేయాలి. అలా చేస్తే వచ్చిన రిజల్ట్ 0 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 7 కానీ అయితే అది 7లో డివిజిబుల్ అవుతుంది. ఈ రెండు మెథడ్స్. 7 డివిజిబిలిటీ రూల్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మెథడ్ చూద్దాం. 574
ఏదైనా నంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని అంటే 74 రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డబుల్ చేయాలి. అంటే 5 ఇంటూ 2 చేసి ఆ రెండిటిని యాడ్ చేయాలి. 74 ప్లస్ 10 84. ఈ 84 7లో డివిజిబుల్ అవుతుంది. సో 574 ఈజ్ డివిజిబుల్ బై 7. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. ఫస్ట్ మెథడ్‌లో ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. అంటే 68 ప్లస్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డబుల్ చేయాలి. అంటే 22ని డబుల్ చేయాలి. అంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 68 ప్లస్ 44 112. ఈ 112 అనేది 7లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దేర్‌ఫోర్ 2268 ఈజ్ డివిజిబుల్ బై 7. ఇదొక మెథడ్. 7 డివిజిబిలిటీ రూల్‌లో ఇదొక మెథడ్. ఇక సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ 119 అనే నంబర్ తీసుకుందాం. ఈ నంబర్‌లో లాస్ట్ డిజిట్‌ని ట్వైస్ అంటే డబుల్ చేయాలి. అంటే 9 ఇంటూ 2 మైనస్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మైనస్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ 11. 9 2s 18 minus 11. 18 minus 11 7. So 7 is divisible by 7. Therefore 119 is divisible by 7. అంటే 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలని చెప్పాం కదా. సో 7 యొక్క మల్టిపుల్ 7 కదా. 7 1 7. సో 7 డివిజిబుల్ అవుతుంది. సో 119 ఈజ్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ మెథడ్ చెప్దాం అనుకున్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5502. ఈ సెకండ్ మెథడ్‌లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డిజిట్‌ని డబుల్ చేయాలి. అంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రిమైనింగ్ డిజిట్స్‌లో నుంచి మనకు వచ్చిన ఈ ప్రొడక్ట్‌ను మైనస్ చేయాలి. 550 మైనస్ 4. 550 మైనస్ 4 ఎంత? 546. ఇక్కడ మళ్ళీ 7లో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే లాస్ట్ డిజిట్ 6. ఈ 546ని తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6. 6ని డబుల్ చేయాలి. 12. ఈ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ డిజిట్స్‌లో నుంచి ఈ 12ని మైనస్ చేయాలి. 54 మైనస్ 12. 42. 42 7 యొక్క మల్టిపుల్లే. సో 7లో డివిజిబుల్ అవుతుంది. 7 మల్టిపుల్ 42 తెలియలేదనుకోండి దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు 42ని తీసుకుందాం. 42 లాస్ట్ డిజిట్ 2. 2 ఇంటూ 2 4. ఈ రిమైనింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈ -4 తీసేయాలి. మైనస్ చేయాలి. 4 మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఈ 0 7లో డివిజిబుల్ అవుతుంది. 7 యొక్క మల్టిపుల్ తెలిస్తే ఇక్కడతో ఆఫ్ చేసి ఈ హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 అని చెప్పి మనం ప్రాబ్లం కంప్లీట్ చేసేయొచ్చు. తెలియకపోతే సింగిల్ డిజిట్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. సో therefore 5502 is divisible
8/7. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి నేర్చుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. Please do subscribe, share, like and click on bell icon.